దర్శనం అయితే అద్వితీయంగా జరిగిందండి. అసలు మామూలు దర్శనం కాదు. స్ఫటికలింగ దర్శనం టైమింగ్స్ చెప్తాను చూడండి. మార్నింగ్ 5 నుంచి 6 వరకే ఈ స్ఫటికలింగ దర్శనం అనేది ఉంటుంది. జనరల్గా ఏంటంటే స్ఫటికలింగము కనపడదు, చాలా జాగ్రత్తగా చూడాలి. దీపాలు వెనక సైడ్ ఉంటాయి. స్ఫటికం అంటే క్రిస్టల్ కదా, సో క్రిస్టల్ ముందు ఉంటుంది. సో ఆదిశంకరాచార్యులు తీసుకొచ్చింది. అసలు అనన్య సామాన్యమైన విషయం. గమనించలేదు అసలు. ఆయన చెప్తున్నారు చూడండి చూడండి అక్కడుంది అని. నేను కొంచెం తీక్షణంగా చూస్తే తప్ప నేను గమనించలేకపోయాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం రామేశ్వరం వచ్చినప్పుడు నేను స్ఫటికలింగం దర్శనం అవ్వలేదు నాకు. సో నేను అందుకని చెప్పి మిస్ అయిపోయినా, నా బాధతో వెళ్ళిపోయాను. బట్ ఈరోజు చూడగలిగాను. అసలు మాటలతో చెప్పలేని అనుభూతి. దీపాల వెలుగులో మనకు చూపిస్తుంటారు అనమాట. సూక్ష్మంగా చూస్తే తప్ప మనం గమనించలేము. ఇది సో టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్. అప్పటి నుంచి గంట సేపటి నుంచి తిరుగుతూనే ఉన్నాను, వదిలిపెట్టి పోలేక. ఆల్మోస్ట్ 1212 పిల్లర్లతోటి టెంపుల్ అయితే అజరామంగా ఉందండి. అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఏమో. నేను లోపల కొన్ని పిల్లర్స్ని కూడా అబ్జర్వ్ చేశాను. సో వాటి పైన ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా మార్వెలస్ ఇంజనీరింగ్ అండి. అసలు ఎలా బిల్డ్ చేయగలిగారు ఏంటి ఏమనేది అసలు ఊహకు అందని విషయం. 1212 పిల్లర్లతోటి ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ టెంపుల్. అసలు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది 12th సెంచరీలో అండి. ముత్తు రామలింగేశ్వర సేతుపతి కింగ్. సో ఆయన కన్స్ట్రక్ట్ చేశారు. దీని టెంపుల్ హిస్టరీ అంతా కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. రామాయణానికి ఈ టెంపుల్కి చాలా సంబంధం ఉంది. సో నేను ఇంకా బావులు స్నానం చేయలేదు. బావుల స్నానం ఇంకా రిమైనింగ్ ఉంది. బావుల స్నానానికి వెళ్ళాలి. సో ఫస్ట్ నేను స్ఫటికలింగ దర్శనం చేసుకుని తర్వాత బావుల స్నానానికి వెళ్ళాలి. బావులు యాక్చువల్గా ఉండేది అంటే బావులు మీన్స్ తీర్థాలు. రామేశ్వరంలో యాక్చువల్గా ఉండేది మొత్తం అంతా కూడా 24 తీర్థాలు. చాలామంది 22 తీర్థాలు అంటారు కాదు, 24 తీర్థాలు. గట్టిగా మాట్లాడితే 25 తీర్థాలు ఉన్నాయి. సో అవి ఏంటనేది చెప్తా. టెంపుల్ లోపల 22 తీర్థాలు ఉంటాయి. బయట ఒక తీర్థం ఉంటుంది, అగ్ని తీర్థం 23, అండ్ అక్కడ ఇంకొక తీర్థం ఉంటుంది. సో లక్ష్మణ తీర్థం అని ఇంకొక తీర్థం కూడా ఉంది, రామతీర్థం అని. మొత్తం ఆల్మోస్ట్ అలా 25 తీర్థాలు ఇంచుమించున్నాయి. జనరల్గా చెప్పాలంటే 64 తీర్థాలు ఉన్నాయి. సో మనకు అందుబాటులో ఉన్నవి ఈ 24 నేను డీటెయిల్గా చెప్తాను. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది. సో మనం టెంపుల్ బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు తీర్థాలు స్నానం చేసి మళ్ళీ టెంపుల్లోకి వచ్చి దర్శనం చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇప్పుడు ఈ స్ఫటికలింగం దర్శనానికి మెయిన్ ప్రొసీజర్ ఏంటనేది చెప్తాను చూడండి. మార్నింగ్ 5 o'clockకి మీరు రావాలి. కొంచెం ముందుగానే రండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే క్యూ లైన్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఎగ్జాక్ట్గా 6 o'clockకి క్లోజ్ చేస్తున్నారు. సో కొంచెం ముందుగా రండి. స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు క్యూ లైన్లోనే స్పెషల్ ఎంట్రన్స్ టికెట్ అని చెప్పి 50 రూపీస్తో ఒకటి ఇస్తారు. సో ఆ టికెట్ తీసుకోండి. ఆ టికెట్ తీసుకొని మీరు కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ గర్భాలయంలోకి వెళ్తారు. క్యూ లైన్ అనేది కొంచెం ఇలా తిరుగుతూ రావాలి. కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ 40 minutes to 1 hour పడుతుంది క్యూ లైన్ ఎక్కువ ఉంటాయి. క్యూ లైన్ కనుక